సినిమాని సంవత్సరాలు తీయటంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. కానీ అదంతా గతం అంటున్నారు జక్కన్న అభిమానులు. ఎందుకంటే ఎస్ఎస్ఎంబీ ప్రాజెక్ట్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు రాజమౌళి అండ్ టీం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో దూకుడు మీదున్న ఎస్ఎస్ఎంబీ ప్రాజెక్ట్ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో లెట్స్ హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరింత నచ్చుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎందుకంటే సినిమాను ఏళ్లపాటు చెక్కే జక్కన్న మహేష్ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు అంటున్నారు జనాలు. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి సంబంధించి ప్రెజెంట్ ఎస్ఎస్ఎంబీ షెడ్యూల్ చూస్తే నిజమే అనిపిస్తోంది. లేదంటే మినిమం 3 ఏళ్లు సినిమాను తెరకెక్కించే జక్కన్న ఇంత సూపర్ ఫాస్ట్ గా మహేష్ ప్రాజెక్టును పరుగులు పెట్టించడం ఏంటని ఇండస్ట్రీలో ఒకటే చర్చ. దానికి కారణం లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలే. మూవీలోని ఇంపార్టెన్స్ సీన్స్ ను తెరకెక్కించేందుకు రాజమౌళి అండ్ టీం ఒడిశాలో ల్యాండ్ అయ్యారు. రీసెంట్ గా ఒడిశా సెట్స్ లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా పోస్ట్ మూవీపై నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారంతో ప్రియాంక చోప్రా మధ్య వచ్చే సీన్స్ ఏమై ఉంటాయా అనే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. వీటి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్న జనానికి లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చింది టీం. కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా కలిసి లోకల్స్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నా అఫీషియల్ గా మాత్రం ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కట్ చేస్తే ఒడిశా షెడ్యూల్ ప్లాన్ చేసింది రాజమౌళి అండ్ టీం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. 15 డేస్ నాన్ స్టాప్ గా మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన సీన్స్ షూట్ చేశారు. ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ అవడంతో ఒడిశా గవర్నమెంట్ హాస్పిటాలిటీకి థ్యాంక్ యూ చెబుతూ మరిన్ని అడ్వెంచర్స్ తీసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తాను అని రాసిన రాజమౌళి నోట్ వైరల్ అవుతోంది. ఒడిశా షెడ్యూల్ ముగిసింది కాబట్టి ఇక నెక్స్ట్ షెడ్యూల్ కాశీనే అయ్యుంటుందని ఫిక్స్ అయిపోతున్నారు అంతా. మూవీలో కాశీ బ్యాక్ డ్రాప్ లో తీయాల్సిన సీన్స్ ఉన్నాయని ఇప్పటికే అప్డేట్ వచ్చింది. అయితే ఆల్రెడీ కొన్ని సీన్స్ లీక్ అవడంతో జాగ్రత్త పడుతోంది టీం. మరి అప్కమింగ్ షూట్ లొకేషన్ లో చేస్తారా, సెట్స్ లో వేస్తారా, లేక సీజీలోని అద్భుతాలు చూపిస్తారా అన్నది మాత్రం సస్పెన్సే.